అందరికీ మరణాతండి. అందరూ బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిపూర్ణమైనటువంటి కృపా కవిగిల్లో మనందరినీ భద్రపరచునుగాక. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా మనకు మరింత ఆశీర్వాదం అవుతుంది కనుక ప్రియ స్నేహితులారా, లేఖనాల్లో నుంచి ప్రభుని కనపరుచుకుందాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనమును మనము చూసినట్లయితే కనుక, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవుడు ఆశ్చర్యకరుడు గనుక ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. ఎవరి ఎడల? భూలోకమందు తన పోలికలో ఉన్న మానవులమైన మన ఎడలే. ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో ఎదురుచూచున్న మన ఎడలే ఆయన ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలను చేస్తాడా మన పట్ల అని అనుకుంటున్నటువంటి వారులారా, పూర్వకాల దినాలలో దైవ జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండగా వారిని దేవుడు చూడవచ్చారు. వారు కష్టాల్లో ఉన్నారు, మూలుగుతూ ఇబ్బంది పడుతూ వేదన పడుతూ ఉన్నారు. ఆ ప్రజలను చూసిన దేవుడు వారి పితరులకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ఎన్నో ఆశ్చర్య కార్యాలను ఆయన ఐగుప్తు దేశంలో చేశారు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో వారిని హింసిస్తూ ఉన్నటువంటి శత్రువు దారికి వచ్చేంత వరకు కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. అయితే మహాపరిశుద్ధుడైన దేవుడు చేసిన కార్యములను బట్టి ఆ ప్రజలను, ఆ కఠినుడైనటువంటి ఫరో అనబడిన రాజు, మీ దేవుణ్ణి ఆరాధించడానికి మీరు వెళ్ళండి, మా కొరకు వేడుకోండి అని పశువులనిచ్చి, వస్త్రాలిచ్చి, ఆభరణాలు ఇచ్చి ఎన్నో సదుపాయాలు కలుగజేసి పంపించాడు. ప్రియ స్నేహితులారా, దారిలో వీరికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేయడం, వెనక తరుముతూ వస్తున్నటువంటి శత్రు సైన్యాల్ని ఆ సముద్రంలోనే హతమార్చడం, అది వారి కన్నుల ఎదుటే ఆయన జరిగించటం. ప్రియులారా, అవలకు వెళ్ళిన తర్వాత వారు అదంతా చూసి దేవుణ్ణి ఎంతో సంతోషముగా ఆరాధించి కీర్తించడం, ఇవన్నీ గొప్ప కార్యాలే. ఎరుకో కోటగోడలు కూలగొట్టడం, సర్వశక్తుడు ఏ ఆయుధము లేకుండా స్తుతి చేయడం వల్లనే ఈ కార్యాలన్నీ కూడా సంభవాలే అని దేవుడు వారి పట్ల జరిగించారు. తనయందు విశ్వాసం ఉంచిన, తన పోలిక చొప్పున నడుచున్నటువంటి తన బిడ్డల కొరకు దేవుడు ఎట్టి కార్యాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నీవు నమ్మగలవా? నమ్మువారికి ఆయన ఖచ్చితంగా చేస్తారు. అట్టి విశ్వాసం నీకు ఉందా? జీవం కలిగినటువంటి దేవుడు అసాధ్య కార్యాలు చేస్తాడు, సాధ్యం చేసి చూపిస్తారు. నమ్మగలవా? నమ్మగలిగితే నీ ముందు ఆయన ఈ మహత్కార్యాలను చేసేవారై ఉన్నారు. ఈ సమయంలో నీవే స్థితిలో ఉన్నావో ఒక్కసారి సర్వోన్నతుడైనటువంటి దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనకు ప్రార్థించు. ఆయన నీ మనవి వింటారు, నీ మనవికి నెరవేర్పును కలిగిస్తారు. నీవు ఎవరికి చెప్పుకున్నా నీ సమస్యలకు పరిష్కారం కలగలేదేమో, కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను గౌరవిస్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నారు. నీ మనవిని తృణీకరించేవారు కాదు ఆయన. నిన్ను ఆదుకునేవాడు, నిన్ను ఆయన సొత్తుగా స్వీకరించేటటువంటి వాడు, తన అమూల్యమైనటువంటి రెక్కల పొదుగుట్లో నిన్ను భద్రపరిచేవాడు. అట్టి మహాపరిశుద్ధుడిని దేవుడు తన అద్భుతాలను మన కొరకు చేయడానికి ఏమాత్రమును వెనకాడేవారు కారు. కనుక అట్టి దేవదేవుడైనటువంటి ప్రభు యొక్క మహాకృప నిరంతరం మనం పొందుకోవడం కోసం ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన వేడుకోవాలి. మోషే గారు ఆ ప్రజల కొరకు వేడుకున్నాడు. వెంటనే ఆయన ఎన్నో అద్భుతాలు ఆయన వేడుకున్నప్పుడల్లా జరిగించారు. ప్రియమైన స్నేహితులారా, మోషే తర్వాత యెహోషువ గారు దేవుని ప్రజల కొరకు వేడుకున్నాడు. వెంటనే దేవుడు అద్భుతాలను చేశారు. అట్లే నేడున్నటువంటి మన కొరకు దైవజనులు వేడుకున్నా, బాధితులైనటువంటి మీరు వేడుకున్న మహాపరిశుద్ధుడు ఎంతో ప్రేమతో సహకరించి గొప్ప కార్యాలు నీ పక్షముగా నిలిచి చేసేవారై ఉన్నారు. అట్టి దీవెనలు నీకు, నీ కుటుంబములకు, నీ బిడ్డలకు తోడై నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుల, సర్వశక్తివంతుల, ఆదిశంభూతుల తండ్రి, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా
సదాకాలం మీతో ఉన్నానని సెలవిచ్చిన ప్రభువా స్తోత్రాలు. ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మాట్లాడిన మా తండ్రి నీకు స్తోత్రములు. నీ బిడ్డల కొరకు ఎలాంటి సాహసకార్యములను చేయడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. కనుక ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ చిక్కులో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో నీవు చూస్తున్నావు. కనుక ఇశ్రాయేలు అనబడి నీ ప్రజలను చూడడానికి వచ్చి నీవు నా ప్రభు భూలోకమందు నీ పోలికలో ఉన్న మానవులను చూడడానికి వచ్చి వారి సమస్యల నుంచి విడిపించి, వారి చిక్కుల నుంచి విడిపించి ప్రభు వారు నీ యందు విశ్వాసం ఉంచగల భాగ్యవంతులుగా చేయమని యేసు ప్రభు దివ్య సముఖమున వీళ్ళందరినీ సమర్పిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని ఆశీర్వాదం మనకు తోడైండునోగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.